అప్పుడు దాకా నేను చూసుకోలే. నేనేదో సంతోషంగా మా ఎమ్మటున్న వాళ్ళందరితో ఆనందంగా నేను ఉంటున్నా. ఆ సమయంలో నన్ను ముట్టకుండా దాని నోటిని కట్టివేసి నాకు మంచి విజయాన్ని ఇచ్చిన నా తండ్రికే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ మేలు మనందరం బంధువులున్నా కూడా ఆ మేలు చెయ్యలేరు. నా చుట్టూ ఉన్న వారు కూడా వారు కాపాడలేరు. అది నోరు తెరిస్తే ఎవరు కాపాడలేరు. కాబట్టి నేను వచ్చిన ఈ మీటింగ్లో ఆ దేవుడు 2 రోజులకు ఆ చేసిన మేలును బట్టి నేను ఎంత ఇచ్చినా కూడా ఆయన రుణము తీర్చలేను. నా కుటుంబంలో, నా భర్త విషయంలో, నా కుమారుడి విషయంలో లక్షలు పెట్టిన అందరికీ తెలుసు. కానీ ఏ హాస్పిటల్లో పోయినా ఏమీ లేదు. నా దైవజనులు వచ్చి అందరూ ఇక్కడ కూర్చున్న వారు వీరు వచ్చి నా కుటుంబంలో ఎన్నో దినాలు ప్రార్థన పెట్టారు.